కేసీఆర్ బయటకు వచ్చి ఎమ్మెల్సీ అభ్యర్థులను పెడతారని అనుకున్నా కానీ బయటకు వచ్చి హాస్పిటల్ పోయారని విమర్శించారు మంత్రి కొండా సురేఖ. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శక్తి గార్డెన్ లో ఏర్పాటు చేసిన కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలంటే నరేందర్ రెడ్డిని గెలిపించుకోవాలని అన్నారు. మన ముందుకు వచ్చిన ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి గెలుపుకు మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేమందరం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా, ఒకటి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు నరేందర్ రెడ్డి గారు మీ ముందుకు వచ్చిండు. రేవంత్ రెడ్డి గారి దూతగా మీ ముందుకు వచ్చిన మాట ఇవాళ వాస్తవం. రాహుల్ గాంధీ గారి ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి గారు పంపించిన వ్యక్తిగా అమ్మ కొండా సురేఖ అక్క ఈరోజు గెలిపించే బాధ్యత తీసుకొని మేమందరం కూడా తనను గెలిపించేందుకు ఇక్కడికి వచ్చిన మిత్రులారా, మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిస్తే ఏం జరుగుతుందో మీ అందరితో చెప్పిపోవడానికే మేమందరం ఇక్కడికి వచ్చినాం. కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరి మా సోదరులు హరికృష్ణ గారికి, అలాగే మరి దీనికి సపోర్ట్ చేస్తున్న మంత్రివర్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి దీన్ని చూస్తే అర్థమవుతుంది సిద్దిపేట వాసులు ఒక చేంజ్ కోరుకుంటున్నారు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఎంపీ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఎమ్మెల్సీ మరి కాంగ్రెస్ పార్టీని కావాలని కోరుకుంటున్నారని ఈరోజు మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతుంది. ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులను చూసినా కూడా చాలా ఉత్సాహంగా ఇక్కడ ఉన్నారు. అసలు మేము స్పీచ్ ఇస్తామనే ఇక్కడ పోరు ఉంది. అంటే వాళ్ళ లోపల ఎంత ఫైర్ ఉందో అర్థమవుతుంది. అంటే మొన్న ఈ మధ్యలో కేసీఆర్ ఒక డైలాగ్ కొట్టిండు, ఇక నేను లేచిన బయటకు వస్తానా, నా నేనేం చేస్తానో చూడండి అని. అంటే నేనేమనుకున్నా అంటే అయ్యో లేచి బయటకు వస్తాడు కదా, వచ్చేమన్నా ఎమ్మెల్సీ క్యాండిడేట్ నిలబెట్టి గెలిపిస్తాడు కావచ్చు అని నేను అనుకున్నా. కానీ ఏం చేసిండు, హాస్పిటల్కి వెళ్ళి అన్ని స్కానింగులు తీసుకొని అమెరికాకో లేకపోతే సింగపూర్కో పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి అటువంటి పారిపోయే మనస్తత్వం ఉన్న టీఆర్ఎస్ నాయకుడు ఇక్కడ కనీసం పోటీకి కూడా ఒక మనిషిని పెట్టలేదంటే ఈరోజు బీజేపీకి టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి అనుబంధం ఏంటో అర్థమవుతూ ఉన్నది. ఖచ్చితంగా గత ఎంపీ ఎన్నికల్లో ఏదైతే జరిగిందో, ఎంపీ ఎన్నికల్లో పూర్తిగా క్రాస్ ఓటింగ్ జరిగి బీజేపీ అభ్యర్థిని ఇక్కడ గెలిపించిన విషయం మనందరికీ కూడా తెలుసు. రేపు ఇక్కడ కూడా మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మరి టీఆర్ఎస్ వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేసే కుట్ర కూడా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఏది జరిగినా కూడా మీరు చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, ఆలోచన పరులు, మీకు మేము చెప్పాల్సిన అవసరం లేదు. మామూలు ఎన్నికలైతే ప్రజలకు విడమర్చి చెప్పాలి, కానీ ఇటువంటి పట్టభద్రుల ఎన్నికలకు మేమేం విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు అవతల నుంచి నిలబడ్డటువంటి వ్యక్తి ఒక వ్యాపారస్తుడు ఏం చెప్తున్నాడు అంటే, నేను వస్తే సెంట్రల్ నుంచి నిధులు తెస్తా అంటున్నాడు. మరి అప్పుడు రఘునందన్ రావు ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు కూడా నేను ఇక్కడ ప్రచారం చేసిన, అప్పుడు ఆయన కూడా అదే మాట చెప్పుకొని గెలిచిండు. కానీ ఒక్క రూపాయి కూడా అభివృద్ధి కోసం సెంట్రల్ నుంచి పట్టుకురాలేదు.